బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్లిష్టమైన సమస్య వచ్చింది. కొడుకు వైపు మొగ్గు చూపాలా, కూతురే ముఖ్యం అనుకోవాలా? ఈ విషయంలో కేసీఆర్ తీవ్రంగా మదన పడుతున్నట్టు తెలుస్తోంది. కొడుకో కూతురో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారంటూ జరుగుతున్న చర్చ వెనుక ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు 120 రోజులుగా తిహార్ జైల్లో కేసీఆర్ కూతురు కవిత మగ్గిపోతోంది. ఆమెను బయటకు తెచ్చేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ను విలీనం చేస్తానంటూ బీజేపీ ముందు కేసీఆర్ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో కేసు పెట్టిన బిఎల్ సంతోష్ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపినట్టు సమాచారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎలా జరగాలో కూడా చర్చల్లో ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. మొదటి దశలో బీజేపీలోకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను పంపిస్తారు. త్వరలోనే చేరికలంటూ బీజేపీ పెద్దల నుంచి సంకేతాలు వెళ్లాయి. వారం రోజుల్లోనే పూర్తవుతుందంటూ ఢిల్లీ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మరి కూతురు కోసం పార్టీని, కొడుకు కేటీఆర్ భవిష్యత్తును కేసీఆర్ త్యాగం చేస్తారా? ఇదే అస్సలు ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే అంటున్నారు ఆ పార్టీ నేతలు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంతకాలం బీఆర్ఎస్ లో తిరుగులేని అధికారం చెలాయించారు కేటీఆర్. తాను ఎంత చెబితే అంత. బీజేపీలో విలీనమై బీఆర్ఎస్ కనుమరుగైతే కేటీఆర్ తెరమరుగవుతారా? కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కూతురు కవితతో బంధాన్ని కేసీఆర్ తెంచుకుంటారా? కూతురుని తిహార్ జైలుకే పరిమితం చేస్తారా? ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, కేసీఆర్ ఇటు డిసైడ్ అవ్వబోతున్నారా కొడుకా కూతురా అని చెప్పి? రైట్ రేణు, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ సంబంధించి కీలక పరిణామాలు త్వరలో జరగబోతున్నాయి. దానికి సంబంధించి గత ఢిల్లీ పర్యటన సందర్భంగా దాదాపు 5 రోజులుగా ఢిల్లీలో మకామేసిన మాజీ మంత్రులు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు కవితతో ములాఖాత్ పేరుతో ఢిల్లీ వచ్చారు. తర్వాత బీజేపీ అగ్రనేతలతో సమావేశమైనట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇటు బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్, బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కూడా ఇరువురు కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పలు కీలక అంశాలపై వీరు నిర్ణయాలు తీసుకున్నట్లుగా, కొన్ని ప్రతిపాదనలు బీజేపీ ముందు ఈ ఇరువురు నేతలు ఉంచినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వారు కూడా కొన్ని కండిషన్స్ అప్లై అన్నట్లుగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా ఏదైతే ప్రచారం జరుగుతుందో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటే కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో. ఇటు అసెంబ్లీ ఎన్నికల నుంచి తర్వాత రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ బీ టీమ్ అనేది ప్రధానంగా అక్కడ తేటతెల్లమైంది. ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందో అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల ఆ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. దాదాపు 8 లోక్సభ నియోజకవర్గాల్లో ఇండైరెక్ట్గా ఇంటర్నల్ సపోర్ట్తో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో 8 లోక్సభ స్థానాలను బీజేపీ సాధించింది. ఇది బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సమన్వయంతోనే జరిగింది. లోక్సభ ఎన్నికల్లో సహకారంతోనేది ప్రధానంగా అందరూ కూడా గుర్తించారు. దానిలో భాగంగా దాన్ని బలం చేకూర్చే విధంగా కూడా రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలైతే అందరినీ ఆసక్తి నెలకొల్పుతున్నాయి. అంటే కవితతో ములాఖాత్ కావడానికి ఢిల్లీ వచ్చామని కేటీఆర్, హరీష్ రావు మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి, అంటే 4 రోజుల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి అత్యంత గోప్యంగా ఈ 4 రోజుల పర్యటన కొనసాగించారు. అంటే హైదరాబాద్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటు ఎమ్మెల్యేలు, గ్రేటర్లో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం ఉంది. ఆ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హాజరు కావాలి, ఎవరు కూడా డుమ్మా కొట్టొద్దంటూ కూడా వారందరికీ ఆదేశాలు జారీ చేసి, ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారే డుమ్మా కొట్టి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వచ్చి ఉదయం సమయంలో కవితతో తిహార్ జైల్లో ములాఖాత్ అయ్యారు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఒకవేళ కవితతో ములాఖాత్ ఉంటే మాత్రం మీడియాకు సమాచారం ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఢిల్లీ పర్యటన అంతా కూడా అత్యంత గోప్యంగా కొనసాగింది. గోప్యం వెనుక రహస్యాలు ఏంటి అనే దానిపై కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఆ చర్చలో కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అదే జేపీ నడ్డా అలాగే బిఎల్ సంతోష్ వీరిద్దరితో సమావేశమయ్యారు. సమావేశమైన నేపథ్యంలో కవితను తిహార్ జైలు నుంచి, అంటే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులు ఏవైతున్నాయి ఆ కేసుల నుంచి బయటపడేయాలి, దానికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి అనే దానిపై కూడా కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రెసిడెంట్ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో 4 వారు బీజేపీలో జాయిన్ కాబోతున్నారు, బీజేపీలో విలీనం చేయబోతున్నారు. బీజేపీ
బీఆర్ఎస్ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో వారు నలుగురు కూడా బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. అంటే మొదట 5 లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉండేవారు. దాంట్లో కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఇక ప్రజెంట్ మిగిలిన నలుగురు కూడా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మరోవైపు మదన్ మోహన్, హెట్రో చైర్మన్ పార్థసారథి రెడ్డి, వీరు నలుగురు కూడా త్వరలోనే అంటే వితిన్ 1 వీక్లో ఇదంతా కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ ప్రకారం మొదటి దశగా రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్చాలి, పార్టీని విలీనం చేయాలి, రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలి. దాని ద్వారా మరికొన్ని చేరికలు రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన చేరికలు త్వరలో ఉండబోతున్నాయి అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఒక కేంద్ర మంత్రి బీజేపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే 5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి బీజేపీ అగ్రనేతను కలిసిన సందర్భంలో వారి సూచనలతోనే 5వ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ను తిట్టాలి అనే కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు రాహుల్ గాంధీని, మరోవైపు రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఉద్దేశించి కూడా ప్రతి సందర్భంలో కూడా అంటే కేటీఆర్ వారిద్దరిని ఉద్దేశించి చేరికలకు సంబంధించి మొదట ప్రోత్సహించింది కాంగ్రెస్. ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ మీరు జాయిన్ చేసుకున్నారు కదా అని ప్రశ్నించిన నేపథ్యంలో అది విలీనం జరిగింది. అక్కడ 1/3 మెజార్టీతో అందరూ కూడా బీఆర్ఎస్లోకి వచ్చారు. దాన్ని చట్టబద్ధంగా జరిగినట్టు కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు మీరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ లాగా మాట్లాడుతున్నారంటూ కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం అయితే కేటీఆర్ చేసిన పరిస్థితి అయితే గతంలో 5 రోజుల పర్యటనలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో జరిగింది. కానీ ఈ 4 రోజుల కాలంలో అత్యంత గోప్యంగా ఎందుకు పర్యటన చేయాల్సి వచ్చింది? కేవలం కవితతో ములాఖాత్ కావడానికి వచ్చారా, లేదా వేరే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా విస్తృతమైన చర్చ జరిగింది. కానీ దాన్ని సమర్థించుకునేందుకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ చేరికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగ విరుద్ధంగా మా ఎమ్మెల్యేలను అంటే ఇండైరెక్ట్గా కొనుగోలు చేస్తున్నారనే కొన్ని వ్యాఖ్యలను కూడా ఆయన చెప్పారు. గతంలో ఏదైతే సిద్ధరామయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా అంటే మా ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొంటోంది 50 కోట్లు ఇచ్చని ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఇక్కడ కూడా ఉద్దేశించి ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని కోట్లు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా కేటీఆర్ ఇక్కడ ఉద్దేశించి మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ బీజేపీ కనుసన్నల్లోనే ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారనే కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ను టార్గెట్గా రాహుల్ గాంధీని, మరోవైపు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని ప్రెస్ మీట్ అంతా కూడా నిర్వహించారు. ఇక మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ను త్వరలోనే గంపగుత్తగా బీజేపీలో విలీనం చేయబోతున్నారనే సంకేతాలు అయితే ప్రధానంగా వినబడుతున్నాయి. మొదటగా 4 బీజేపీ రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. మరోవైపు ఏదైతే పెండింగ్ ఉందో ఇప్పటి వరకు కాంగ్రెస్లోకి వచ్చిన 7 ఎమ్మెల్యేలు మరో ఎమ్మెల్యే ఈరోజు రాత్రి జాయిన్ కాబోతున్నారు. మొత్తం 39 మందిలో కంటోన్మెంట్లో యాక్సిడెంట్ జరగడం వల్ల అక్కడ ఎమ్మెల్యే చనిపోవడం వేదికలు వచ్చాయి. దానికి కాంగ్రెస్ కైవసం చేసుకున్న తర్వాత 6 ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు మరో ఎమ్మెల్యే జాయిన్ కాబోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేజారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే బీజేపీతో కలవడం ద్వారా పార్టీని కాపాడుకోవచ్చు, వారి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందనే యోచనలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. దానిలో భాగంగానే మరోవైపు కవితను బయటకు తీసుకురావాలి ఏదో విధంగా అనేది ఇక్కడ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈ బీజేపీతో మంత్రాలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఈ చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో వారం రోజుల్లోనే ఈ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ సంబంధించి అంటే రానున్న పార్లమెంట్ సమావేశాలని 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సమయానికి బీజేపీకి సంబంధించిన అగ్రనేతలందరితో కూడా చర్చలు ముగించుకుని ఈ బీఆర్ఎస్ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని విలీనం చేయబోతున్నారు. దాని తర్వాత ఎవరైతే కాంగ్రెస్ వైపు చూస్తున్నారో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారందరూ కూడా బీజేపీ వైపు డైవర్ట్ చేసేందుకు ఇటు హరీష్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఇటు హరీష్ రావు కూడా కొంతమంది తనకు అనుకూలంగా ఉన్న వారందరూ కూడా బీజేపీలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్లోకి వెళ్లే వారిని అడ్డుకుని బీజేపీ వైపు డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే కొంతమంది బీజేపీలోకి మరికొంతమంది కాంగ్రెస్లోకి వెళ్లేందుకు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పార్టీ కూడా ఉండే అవకాశం లేదు, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒకవేళ పార్టీని విలీనం చేస్తే బీజేపీలో విలీనం చేస్తే తండ్రి విలీనం చేస్తే కనుక కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దానిపై కూడా కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతోంది? ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక వెలుగున కేటీఆర్ రాను తెరమరుగు కాబోతున్నారా అనే
చర్చ అయితే కొనసాగుతుంది. అంటే కూతుర్ని బయటకు తీసుకురావాలి కాబట్టి పార్టీని పణంగా పెట్టాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పుకున్నాయి అన్నీ కనుక జరిగితే కనుక త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా కేసీఆర్ భేటీ అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రేణు, థ్యాంక్ యూ శివ. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పి చర్చ జరుగుతోంది. అయితే దీనికి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధము అని చెప్పి ఒక మాట వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందా? అరెస్ట్ అయ్యి దాదాపుగా 120 రోజులు పైనే అవుతుంది. అంటే దాదాపుగా 4 నెలలు అవుతుంది. మొదట్లో 1-2 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది, లేకుంటే నెల తర్వాత బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశ కొంతకాలం బీఆర్ఎస్ నేతల్లో కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే బెయిల్ వచ్చే మార్గాలన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతూ వస్తున్నాయి. ఒకసారి లిక్కర్ స్కామ్ కనుక చూసినట్లయితే కవితే ఆ కీలక పాత్రధారి. అటు సౌత్ గ్రూప్ ఏర్పాటులో కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆమె కీలకంగా వ్యవహరించింది. 100 కోట్ల రూపాయలు లంచంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సిబిఐ సేకరించింది. ఇక మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ కూడా పూర్తి ఆధారాలను సేకరించింది. మనీ లాండరింగ్కి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. వాళ్ళందరి వాంగ్మూలాలను కూడా రికార్డు చేసింది. అందులో చాలా వరకు అందరూ కూడా కవిత ప్రమేయం మీద, కవిత పాత్ర పైన చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో కన్నుచూపు మేరలో ఎక్కడ కూడా బెయిల్ వచ్చే పరిస్థితి కవితకు లేదు. కానీ మనం ఒకసారి గమనించినట్లయితే కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం 1-2 సార్లు మాత్రమే కేసీఆర్ దీనిపైన స్పందించారు. అది కూడా కేవలం మీడియా వాళ్ళు గుచ్చి ప్రశ్నించినప్పుడు మాత్రమే. అది ఒక రాజకీయ ప్రేరేపితమైన కేసు, అది కావాలనే కుట్ర పన్ని తన కుమార్తెను జైల్లో పెట్టారు అనే రకంగా వ్యాఖ్యానించారు తప్పించి ఎప్పుడు కూడా కవితను గట్టిగా సమర్థించిన దాఖలాలు లేవు. అట్లనే కవితను బయటకు తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఎక్కడా కూడా కనపడలేదు. కానీ మొన్న 2 రోజుల పాటు అటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా 5 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. కవిత బెయిల్ కోసం అంటూ చెప్పారు. కానీ అక్కడ తిరిగి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు భిన్నమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అటు ఫిరాయింపుల చట్టాల గురించి క్షుణ్ణంగా తెలిసిన సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని కలవడానికి వెళ్ళామంటూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాస్తవానికి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. కవితను ఎలాగైనా సరే జైలు నుంచి బయటకు తీసుకురావాలన్న ఒత్తిడి కేసీఆర్ పైన తీవ్రంగా ఉంది. ఆయన ఆ ఒత్తిడిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అందుకోసమే కూతురు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు అన్న చర్చ ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతుంది. అవసరమైతే పార్టీని పణంగా పెట్టైనా సరే కవితను బయటకు తీసుకురావడానికి కేసీఆర్ డిసైడ్ అయిపోయారనేది ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ నేతల్లో నడుస్తున్న టాక్. అయితే అటు కేసీఆర్, కేటీఆర్, ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు బీజేపీ అగ్రనేతలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అట్లనే బిఎల్ సంతోష్ను వీళ్ళని కలిసి చాలా చర్చలు జరిపారు. చర్చల్లో ఒకటి మార్గాన్ని అటు బీజేపీ వీళ్ళకు సూచించింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తే అటు కవిత బెయిల్ వస్తుందంటూ, బెయిల్కి ఆటంకాలు ఉండవంటూ వాళ్ళు చెప్పినట్లుగా సమాచారం. అదే విషయాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే నేరుగా అర్ధరాత్రి అయినా సరే బామర్దులు ఇద్దరు కూడా ఎర్రబెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడే ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు చేశారు. ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలు ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ ప్రతిపాదనలు కేసీఆర్కి వివరించినట్లుగా సమాచారం. ఒక పక్క ఇక్కడ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఓటమి తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. 10 ఏళ్ల పాటు 2 సార్లు అధికారంలోకి వచ్చింది. తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చింది. కానీ ఒక్క ఓటమితో పార్టీ మొత్తం కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. కేవలం 35 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ అందులో సగం మందికి పైగా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వైపు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఒక దశలో ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే కొంతమందిని విడగొట్టి హరీష్ రావు బీజేపీలోకి చేరతాడన్న ప్రచారం కూడా చేశారు. అయినా ఎక్కడ కూడా ఈ ప్రచారాన్ని ఎవరు కూడా ఖండించలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కవితకు బెయిల్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమైనట్టు అటు కేసీఆర్
చెప్పినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ముందుగా బీఆర్ఎస్కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, అట్లనే మాజీ స్పీకరు ప్రస్తుత మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా వ్యవహరించి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, అట్లనే మరొక ఎంపీ, వీళ్ళ నలుగురిని అటు బీజేపీలో చేర్చడం ద్వారా అక్కడ ఉన్న పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసేలాగా చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రంలో పార్టీని కూడా అటు బీజేపీలో మర్జ్ చేస్తామనే ప్రతిపాదనను కేసీఆర్ బీజేపీ పెద్దల ముందు ఉంచినట్లుగా బీజేపీ పెద్దలు వీళ్ళ ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. దానికి సూత్రప్రాయంగా కేసీఆర్ అంగీకరించినట్లుగా సమాచారం. అంటే ఖచ్చితంగా కొడుక కూతురు అంటే కూతురు వైపే కేసీఆర్ మొగ్గు చూపాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ నిజంగానే అదే జరిగితే బీజేపీ లాంటి జాతీయ పార్టీతో, అది కూడా ఒక ఐడియాలజికల్ పార్టీతో ఇక్కడ ఉన్న ఈ బీఆర్ఎస్ నేతలు అందులో ఇమ్మడగలుగుతారా? ముఖ్యంగా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా, అటు ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయిలో రాష్ట్రంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించారు, పార్టీలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇప్పుడు బీజేపీలో కనుక బీఆర్ఎస్ విలీనమైతే కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ఏంటి, రాజకీయంగా ఆయన మనుగడ ఏ రకంగా కొనసాగుతుంది అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీలో విలీనమైతే ఆయన ఇక కేటీఆర్ కనుమరుగైనట్లుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీలో కూడా అటు మంచి మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఐడియాలజికల్ అంటే మొదటి నుంచి కూడా జాతీయవాద భావాలతో, వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న వాళ్ళు, ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్థిరంగా బీజేపీలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా అందులో చేరి అందులో మనుగడ కొనసాగించగలుగుతారా అని. ఒకవేళ ఇది జరగకపోతే అటు కవితకు బెయిల్ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. దాంతో ఖచ్చితంగా కవితకు బెయిల్ రావాలంటే ఏదో ఒక సంచలన నిర్ణయం అటు కేసీఆర్ తీసుకోవాల్సిందే. అటు పార్టీని పణంగా పెట్టడమా, లేకుంటే కూతుర్ని జైలుకి పరిమితం చేయడమా? అటు కనుచూపు మేరలో బెయిల్ వస్తుందన్న ఆశ అయితే కనపడడం లేదు. ఇప్పటికే అనేక మార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ కూడా బెయిల్ని తిరస్కరిస్తూ వస్తున్న కోర్టులన్నీ కూడా. మరోపక్క ఈ కేసులో ఉన్న ఇతర నిందితులందరూ కూడా చాలా స్పష్టంగా 164 స్టేట్మెంట్లు అంటే న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలను ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను తిరిగి ఎక్కడా కూడా మార్చడానికి కూడా అవకాశం లేదు. దాంతో కవిత పూర్తిగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయినట్లే. ఆమెకు బెయిల్ రావాలి అంటే ఏదో ఒక స్థాయిలో రాజీ పడవలసిందే, అది పార్టీ పణంగా పెట్టైనా సరే అని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసేస్తారు అన్న ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా దీనిపైనే చర్చించుకుంటూ ఉన్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే రాజకీయంగా బీఆర్ఎస్ నేతలందరి పరిస్థితి కూడా అటు రాజకీయంగా సమాధి కట్టుకున్నట్లే అవుతుంది. ఇంతమంది రాజకీయ జీవితాన్ని కేసీఆర్ కూతురు కోసం పణంగా పెట్టబోతున్నారు అనే చర్చ అయితే విపరీతంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అలా జరిగిన పక్షంలో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు, లేకుంటే మరో 5 సంవత్సరాల తర్వాత ఇప్పటికే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్తూ వస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదు, తిరిగి మరోసారి మనమే అధికారంలోకి వస్తామంటూ చెప్తూ వస్తున్నారు. తిరిగి మరోసారి అధికారంలోకి రావడానికి అలానే పార్టీని ఇలానే అటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలానే పార్టీని కొనసాగిస్తే అక్కడ కవితకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. ఇంకా ఇప్పటికే 4 నెలలు పైన గడిచిపోయింది, ఇంకా ఎన్ని నెలలు జైల్లో ఉండవలసి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దాంతో ఏదో ఒక నిర్ణయం అటు కొడుకు కావాలా లేకుంటే కూతురు వైపు మొగ్గు చూపాలన్నా అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ కూతురు వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కేసీఆర్ సమాచారం. ఎందుకంటే ఇప్పటిదాకా ఆమె అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కేసీఆర్ పోయి జైల్లో ములాఖత్ ద్వారా కలవలేదు. అటు శోభ కేసీఆర్ భార్య, కవిత మాతృమూర్తి ఆమె మాత్రం ఒక్కసారి వెళ్ళి జైల్లో కలిసి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆమె కూడా కలవలేదు. దాంతో ఆమె కవితను ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలనే తీవ్ర స్థాయిలో ఒత్తిడి అటు కుటుంబ సభ్యుల నుంచి కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. అందుకే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మనం ఇక్కడ ఒక గమనించాలి, బిఎల్ సంతోష్ ఆయనతో కూడా మొన్న కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా భేటీ అయ్యారనే విషయం కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఇదే బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయించడం ద్వారా బీజేపీ మెడలు ఉంచి
అటు కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నించారంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. అక్కడ ఏదైతే ఫామ్ హౌస్లో చేవెళ్ళ మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు చేయడానికి బీజేపీ అగ్రనేతలు ప్రయత్నించారు. దానిలో బిఎల్ సంతోష్ హస్తం ఉందంటూ తెలంగాణలో కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కేరళ దాకా వెళ్ళారు తుషార్ను అరెస్ట్ చేయడానికి. ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగాయి. అది సక్రమంగా జరగకపోవడం, అటు కరెక్ట్గా బీజేపీ నేతల్ని ఫ్రేమ్ చేయలేకపోవడంతో అటు కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారంటూ స్వయంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వెల్లడించారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు కేసీఆర్కు అటు బీజేపీ పెట్టిన ప్రతిపాదనని అంగీకరించడం మినహా వేరే గత్యంతరం లేదు. కవితను జైలు నుంచి తీసుకురావడం కోసం బీజేపీ ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ నిస్సహాయ స్థితికి చేరిపోయారు. ఆయన కవితను ఎలాగైనా సరే జైలు నుంచి విడుదల చేయించడానికే అటు నిర్ణయం తీసుకున్నారు. అందుకు పార్టీని పూర్తిగా పణంగా పెట్టబోతున్నారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో అన్నీ సక్రమంగా జరిగితే. ఇప్పటికే ఇద్దరు బావబామర్దులు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉండి బీజేపీ అగ్రనేతల్ని కలిశారు, వాళ్ళతో చర్చించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వారం రోజుల లోపలనే అటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులందరూ కూడా అటు బీజేపీలో చేరతారు. తద్వారా అక్కడ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ పక్షం విలీనమవుతుంది. ఇక్కడ కూడా పార్టీని అటు బీజేపీలో విలీనం చేయడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్కు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు అనే ఆలోచనగా అటు బీజేపీ అగ్రనేతల ఆలోచనగా చెప్తూ ఉన్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. నిజంగానే కొడుకా కూతురా అనేది తేల్చుకోవాల్సిన సమయం అయితే కేసీఆర్కి ఆసన్నమైందంటూ సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారు? కొడుకు రాజకీయ భవిష్యత్తు వైపు మొగ్గు చూపుతారా, లేకుంటే కూతురు స్వేచ్ఛ జీవితం వైపు మొగ్గు చూపుతారా అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. రేణు. రైట్, థ్యాంక్ యూ పవన్.